హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను జ్యూస్ చేస్తున్నానండి. ఎలా చేయాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకి వేసవకాలము, మనకి దొరబడేద్దు కదా, వేసవకాలం వస్తుంది. మనకి ఇలాంటివి చేసుకుని మనకు ఒంటిని చక్కగా చల్లబరుచుకోవాలంటే ఇలాంటి జ్యూసులు చేసుకుని తాగాలండి. మనకి ముదిరిపోతున్నాయి ఎండలు కదా, ఎంత సలవ చేస్తుందంటే జస్ట్ ఒక 10 నిమిషాలు మనం తాగిన 10 నిమిషాలకి మన బాడీ అంతా రిలీఫ్ ఇచ్చేస్తుంది. నేను ముందుగా ఒక చిన్న గ్లాసుడు సగ్గుబియ్యం తీసుకుని 2 సార్లు కడిగి నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. నానిపోయాయి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను. ముందుగానే నానబెట్టుకోవాలి మనం, వెంటనే పెట్టుకోకూడదు. నానబెట్టి ఇలా పెట్టిన తర్వాత ఉడకాక ఒకసారి ఇలా కలుపుకోవాలి. మన బాడీలో ఉన్న మీరే ఒకసారి, నేను ఈ వీడియో చేస్తున్నాను కదా, ఇలాగ ఒకసారి ట్రై చేయండి. నేను బెల్లంతో చేస్తున్నాను. ఇది నేను బెల్లం మీద తీసుకున్నానండి. మనకి దీనికి ప్రాసెస్కి సరిపోయినంత మనం చూసుకోవాలి. ఎక్కువ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, జ్యూస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. పంచదార కూడా చిన్న కప్పుడు వేసాను. తక్కువ కాసుకునే వాళ్ళు ఉంటారు. మనకి ఎప్పుడైనా సరే మనం జ్యూస్ చేసుకున్నప్పుడు పంచదార అలా డైరెక్ట్గా వేసేస్తాము, ఎవరిమైనా వేస్తాము. కాకపోతే ఇలాగే వేసుకుంటే మనకి దగ్గు కూడా రాకుండా చక్కగా వీటితో పాటు ఉడుకుతుంది. బెల్లం ఇలాగ ఉడకనిచ్చుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత నేను స్టవ్ కట్టేసి చల్లారి అరగంటకి మీకు నేను చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, నీకు బాగా చల్లారిపోవాలి. మనకు చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎలాగ ఉడికిపోయాయో, ఎలాగ అవ్వాయో సగ్గుబియ్యం. ఇలా చేసుకుని సబ్జాలు నానబెట్టానండి. మనకి సగ్గుబియ్యం ఎప్పుడు నానబెట్టానో అప్పుడే కప్పుడు తీసుకుని నేను నానబెట్టాను. ఇలా నానిన తర్వాత ఎక్కువ అవుతాయి మనకి. హాఫ్ కప్పుడు నానబెట్టుకుంటే ఫుల్ కప్పుడు అవుతాయి. నేను హాఫ్ కప్ తీసుకున్నాను, ఫుల్ కప్పుడు అవ్వాయి. కప్పుడు ఇందులో వేసేసుకోవాలి. వేసేసాను. సగ్గుబియ్యము సలవే, సబ్జాలు సలవే, బెల్లం సలవో. అంటే మన బాడీలో ఉన్న వేడంతా తగ్గనిస్తుంది. నేను మళ్ళీ ఏమేస్తున్నాను చూపిస్తున్నాను. నేను పుచ్చకాయ హాఫ్ తీసుకున్నాను, బొబ్బాస్కాయ హాఫ్ తీసుకున్నాను. నేను ఇలా తీసుకుని చెక్కేసి కడిగి ఇలా పెట్టానండి. మనకు చెక్కేసి ఇదిగో చూడండి ఇంత సరిపోతుందని, దీనికి ప్రాసెస్కి ఇంత సరిపోతుంది. హాఫ్ తీసుకున్నాను. చూడండి చెక్కేసి ఇలా పెట్టాను. తొక్క తీసేసాను. తీసిన తర్వాత వేరే ప్లేట్ తీసుకుని ఇలా తురుముతారు కదా, ఇలాంటి గిన్నె ఇలా తీసుకున్నానండి నేను. తురిమింది చూడండి, ఇలా తీసుకొని ఇలా తురుముకోవాలి. మనం మిక్సీలో వేసుకుని కన్నా ఇలా తురిమి చూడండి, ఇలా తురుముకోవాలి. ఇదంతా మొత్తం ఇలాగా తురిమేసుకోవాలి. మనకి వేసవకాలం వచ్చినప్పుడు పిల్లలకి ఇలాగ మనం ఒక గిన్నెడు, నేను నానబెట్టిన అంత గిన్నెడు తీసుకుని చేసేసుకుంటే 2 రోజులు తాగొచ్చు. మనకి ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కూల్ అయిపోతాయి. పిల్లలేంటి పెద్దోళ్ళేంటి వేసవకాలం వచ్చినప్పుడు ఒక గ్లాసు మనము మధ్యాహ్నం ఒక గ్లాసు తీసుకుంటే మనకి ఎంత బాడీలో చల్లదనం ఇస్తుంది. 2 పూటలు తాగొచ్చు, ఎంత తాగినా పర్వాలేదు ఇలాంటి జ్యూసు. అలాగే పిల్లలకు కూడా ఇస్తూ ఉండాలి. మనకు స్కూల్కి వెళ్ళి వస్తారు కదా, పిల్లలకి డ్యూటీలకి వెళ్ళినా మనం ఇంట్లో ఉన్న ఒక గ్లాసు తీసుకుని ఇలాగా మనం చేసుకుని, ఇది నేను చేసే విధానం చేసుకుని తాగితే అసలు చాలా మనకి 10 నిమిషాల్లోనే రిలీఫ్ ఇస్తుంది. చూడండి ఇలాగా చేశాను తురుము. ఇది సైడ్కి తీసేసుకోవాలి. తీసుకుని ఇదే ప్లేట్లో
ఇలాగ పుచ్చకాయ ముక్క ఉంది కదా, ఇది కూడా ఇలా తరిగేసుకోవాలి. ఇది మనకి దీనికి లేక రాదండి, ఎందుకంటే బాగా స్మూత్నెస్ కదా, మనకి స్మూత్నెస్ వల్ల మనకి నీళ్ళ టైప్లో వచ్చేస్తుంది, వాటర్ టైప్లో. అయినా మనం ఇలా చేసుకోవాలి అని ఇలా చేస్తున్నాను. చూడండి ఎంత మెత్తగా ఎలాగా అయిపోయిందో. ఇలాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇది అది కలిపేసుకోవాలి. పుచ్చకాయను బొబ్బాస్కాయ మనం తురుము ఇలా కలుపుకోవాలి రెండును. ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఇలాగని. మీరే అనుకుంటారు, అబ్బా చాలా సలవ చేసింది, మన ఒంట్లో వేడి తగ్గించింది అని మీకే అనిపిస్తుంది. ఒక్కసారి వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిది, మనకి హెల్దీ ఫుడ్ సలవు. ఇది మనము ఇందులో కలిపి మనం సగ్గుబియ్యం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకోవాలి. సబ్జాలు ఉన్న దాంట్లో వేసేసుకోవాలి మొత్తం. ఇది మొత్తం ఇలాగ ఇటు అటు కలుపుకోవాలి. చూడండి ఎంత చక్కగానో ఎంత బాగా వచ్చిందో. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఈ పక్కన పెట్టుకుని ప్లేట్ తీసుకుని గ్లాసులు తీసుకున్నాను. ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది కదా, మనం జ్యూస్ చేసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది. నేను ఐస్ వేస్తున్నానండి. గ్లాసులో ఐస్ వేస్తున్నాను. ఇది మనం కలిపిన చూడండి ఇలాగ రావాలి. అసలే మనకి ఆ మాటలు కూడా రావంత టేస్టీ ఉంటుంది. నాకు ఇలాగా మనకి ఎండలో ముదిరిపోతున్నాయి, ఈ వేసవకాలం వచ్చేసింది అనిపించుకునే టయానికి నేను ఇలాగ ఇంట్లో ఇలా చేసుకుని తాగుతాం మేము. ఎంత సెలవు చేసేస్తుందంటే అంత సెలవు చేస్తుంది. ఇలాగ వేసుకోవాలి. సగ్గుబియ్యం గింజలు కిందకి వెళ్తాయి కదా కొన్ని, ఇలా పైన వేసుకోవాలి. మొత్తం కలిసిపోయాయి, కాకపోయినా మళ్ళీ తీసి వేస్తున్నాను. జీడిపప్పు చిన్న చిన్నగా కట్ చేశాను నేను, ఇలా పైన వేస్తున్నాను. కిస్మిస్ కూడా ఇలాగే కట్ చేసిన పొడవుగా. ఇలా వేసేసుకుని మనకి మంచి ఫుడ్, మంచి జ్యూసు కానీ సలవు అన్నీ ఉన్నాయి ఇందులోను. ఈ తాగితే ఇలాగ నిమ్మకాయ ఇలా పెట్టి, మనకు నిమ్మకాయ పిండుకోవాలనుకునే వాళ్ళు పిండుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు, మన ఇష్టం అది. చూడండి నేను తాగి చెప్తాను ఎలా ఉన్నదన్నది.
అబ్బా సూపర్. అసలుకే నేను తాగేటప్పుడు ఎలా ఉందంటే మనకి ఇలా తురుమని కదా, బొబ్బాస్కాయ తురుమని కదా, అది మన నోట్లోకి వెళ్ళేటప్పుడు చక్కగా సేమియాల్లో కింద చక్కగా ఎంత స్మూత్నెస్గానో జ్యూస్ వెళ్తుంది. అలాగే మనకు సేమియా తిన్నప్పుడు చక్కగా మన నోట్లో ఉంటే చూడు అలాగా నోటికి తగులుతూ అంత ఎంత అద్భుతం అంటే అంత బాగుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు అనిపిస్తుంది ఇంత సలవ చేస్తుందా, ఇంత బాగుంటుందా అని మీరు అనుకుంటారు. ఎంత బాగుందంటే అంత బాగుందో, టేస్టీగా ఉంది. మొత్తం తాగేస్తాను, అంత బాగుంది. సూపర్ అండి, సూపర్గా ఉంది. చూడండి, ఇది తీసేసి పక్కన పెట్టి ఇదిగో చూడండి, ఇది మిగిలిపోయిందనుకో మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్